రెండవ వచనం నుంచి చదువుకుందాం. దయచేసి చూడండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతేని కానీ యెహోవా అను నా నామమును నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశముగు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధన జ్ఞాపకం చేసుకొని, చాలండి, నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమమయుడా యేసు రాజా, నీకు వందనాలు. ఈ 2025వ సంవత్సరపు సియోను ప్రేయర్ ఫెలోషిప్ సహవాసమును నీవు కోరుకొని 21 సంవత్సరాల సేవా అనుభవములు, ఆటుపోటులను ఎదుర్కొని, అవమానములను ఎదుర్కొని, నిందలను తట్టుకొని, అయా మాపై మా ముందు ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తిస్తూ మేము అలిసినప్పుడు మమ్మలను సేద తీర్చిన దేవుడు అని 3వ దినం ఈ రాత్రికాల సమయంలో ఈ నా బిడ్డలందరితో మేమందరము కలిసి నీవు మాతో ఉండి మమ్మలను నడిపిస్తున్న దేవుడు అని నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నాయన ఈ మాటల ద్వారా కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి నడిపించి బలపరచమని ఇక్కడ కూడిన బిడ్డలు, అలాగే చుట్టుప్రక్కల ఆలకిస్తున్న బిడ్డలందరినీ దర్శించండి. ఇది పాపిష్టి లోకం, చెడు రాజ్యము నాయన. మానవులు మృగాలై మానవత్వాన్ని మరిచి, వావి వరసలను మరిచి, హేయమైన లజ్జాకరమైన పరిస్థితులలో రక్త సంబంధాన్ని విడిచి పాపం వైపు పరుగులుడుతూ అదిగో నాయన నరకపు పొలిమెర దగ్గరకు వెళ్ళిపోతున్నారు. ప్రతి వారు నీ వైపు రక్షించబడుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మాటల ద్వారా అనేక మందికి నాయన నువ్వు వెలుగుగా ఉంచమని, నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి ఆమేన్ అందాం. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. దేవుని బిడ్డలారా, ఈ సందర్భ సహితమైన వాక్య భాగం నాతోటి దైవ సేవకులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. అయితే ఏ సందర్భాన్ని బట్టి ఆ వాక్యాన్ని, రాత్రి సుదర్శన్ గారు చెప్పిన సత్యమైన వాక్యం అదే. సందర్భ సహితమైన వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తూ బోధిస్తామో, ప్రార్థిస్తూ ఉంటామో, దేవదూతల సమూహము దేవుడైన యెహోవా పక్షమున ఉండి, ఆ దేవదూతల పక్షమున మనతో ఉండి మనలను కూడా దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ప్రార్థనైనా, పాటైనా, వాక్యమైనను సరే. ఈ రాత్రి మనం చదువుకున్న ఈ విశేషమైన వాక్య భాగం ఏదనగా, దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నప్పుడు నీవు ఆలకించాలి. బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుచు ఉన్నప్పుడు ఆయనకు తెలియలేదు. ఏలీ దగ్గరికి వెళ్ళి 2 సార్లు అడిగాడు, అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పమన్నాడు. ఒకసారి అయింది, 2 సార్లు అయిపోయింది. అలాగే 2వసారి చివరిలో ఏలీ గ్రహించాడు. ప్రవక్త, మోస్ట్ సీనియర్ వాంటెడ్ ప్రవక్త. అప్పుడు ఏలీ గమనించి బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడని అప్పుడు అంటాడు కదా, నీతో ఈసారి స్వరము వినబడినప్పుడు నీవు ఏమని అనాలంటే, నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పమని అనాలి. దేవుని బిడ్డలారా, సేవకులమైన మనం, విశ్వాసులమైన మనం, గ్రామంలో నిలిచిన మనం, అలాగే వ్యవసాయం ఉంది, వ్యాపారం ఉంది, ఉద్యోగం ఉంది, చేతి పనులు ఉన్నాయి, వృత్తి పనులు ఉన్నాయి, అన్ని విషయాల్లో ఉన్నాయి. అయితే దేవుడు మాట్లాడుచు ఉన్నప్పుడు ఎప్పుడైనా అన్న స్వరము నీ విన్నావా? దేవుడైన యెహోవా మాట్లాడుచున్నప్పుడు నీ మనసు సరిగా ఉన్నదా? దేవుడైన యెహోవాతో సహవాసము చేస్తున్నప్పుడు ఆయన మాటలు నువ్వు ఎప్పుడైతే విన్నావా అని ఈ రాత్రి ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు పరిశీలన చేసుకోవాలి అంటే, దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన తల్లి గర్భములో పిండముగా రూపించక మునిపే దేవుడు మరి మన అందరినీ ఏర్పాటు చేసుకుని వారి వారి తలంతులను బట్టి ప్రవక్తలుగాను, ఉపదేశకులుగాను, సేవకులుగాను, బిషప్పులుగా దేవుడు కోరుకొని నడిపిస్తూ ఉన్నాం.
అదే రీతిగా మనతో కూడా దేవుడు మాట్లాడేటప్పుడు మనము ఆలకించాలి. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. సమూయేలుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడిన దేవుడు కూడా ఏమవుతాడు తెలుసా? నాతో మాట్లాడతాడు. అయితే మనము హృదయమును సిద్ధపరుచుకొని శరీరమును లోపరుచుకొని ప్రభు యొక్క స్వరము వినటానికి మనం ఏం చేయాలంటే దురద చెవులు తీసివేసుకోవాలి. దేవుని జనాంగమా, పరిశుద్ధ సంఘమా, ఆలకిస్తున్న ప్రియమైన కుటుంబములారా, ఈ క్రీస్తు రక్షణ సువార్త సభలలో వాక్య సందేశాన్ని దేవుడు ఆయన మనకు అందిస్తూ ఉన్నాడు. ఇవి మన హృదయాల్లో ఫలింప చేసుకోవాలి. అయిపోయింది. దరిదాపుగా మా సంఘము కలిసి 15-20 దినాల నుంచి నిత్యమైన ఉపవాస దినాలలో ఉండి ఈ సభలను జయకరముగా జరిగించాలని దేవుని వైపు చూస్తూ మేము ఆయనతో సహవాసము చేస్తూ ఆయన స్వరము కోసం ఎదురు చూశాం. ఆయన స్వరము దేవుడు మాతో మాట్లాడి, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు నేను వారికి అందరికంటే పరమందాసీనుడిగా చేస్తానని వాగ్దానం ఇచ్చి కీర్తన 7:7లో ఆ స్పష్టమైన వాగ్దానం ఇచ్చాడు. మన క్రైస్తవ సంఘాల ఎడల ఒక వాగ్దానం ఉండాలి. క్రైస్తవ కుటుంబాల ఎడల ఒక వాగ్దానం ఉండాలి. క్రైస్తవ బిడ్డల ఎడల ఒక వాగ్దానం ఉండాలి. ఎందుకనగా మనం అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతానము కనుక ఆ సంతానానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనుక అదే సంతానం ఐగుప్తు దేశంలో బానిసత్వముగా ఉన్నది కనుక వారిని రిలీజ్ చేయటానికి దేవుడు మోషేని నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో కుటుంబానికి నీవు ఒక నాయకుడు అయి ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో నీ సంఘానికి ఒక నాయకుడు అయి ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డకు ఒక నాయకురాలు అయి ఉండాలి. వారు ఏ పరిస్థితిలో నడుస్తున్నారు, ఏమి మాట్లాడుతున్నారు, ఏమి తింటున్నారు, ఏమి త్రాగుతున్నారు, ఎట్లా వారి జీవన విధానం ఉన్నదో అని తల్లిగా నీవు, తండ్రిగా నీవేమై ఉండాలి తెలుసా? ఒక నాయకుడిగా నీవు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ అన్నాడు, ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడనని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చెప్పాను. కానీ దయచేసి గమనించాలి, ఈ రాత్రికాల సమయంలో దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతూ అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడని పేరున అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ దయచేసి గమనించాలి దేవుని బిడ్డలారా, పాతకాలంలో మరి పోయిన దినాలలో మన పితరులు గడిపిన దినాలలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండేవాడండి. ఒక గృహంలోనే 2-3 కాపురాలు ఉండి దేవుని యొక్క బిడ్డలారా, ఆ కాపురాలను దేవుడు చూశాడు. వారు నిద్రిస్తుండగా దేవుడు వారిని దర్శించాడు. పిల్లలనే సంతానాన్ని అభివృద్ధి పరిచి సొంత లేని దాన్ని ఇల్లాలుగా చేసి ఆశీర్వదించాడు. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచి వాగ్దానం ఇచ్చాడు. ఇస్సాకుతో దాన్ని స్థిరపరిచాడు. యాకోబుతో దానిని పునర్నిర్మించి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని విస్తరింపచేసి కనాను దేశంలో దేవుడు ఆ ఐగుప్తు దేశంలో దేవుడు ఆ సంతానాన్ని అభివృద్ధి పరిచాడు. ఎట్టి శ్రమైనా, శోధనైనా, ఇరుకైనా, కరువైనా, రోదనైనా, ఒంటరితనమైనా, వేదనైనా సరే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు, దేవునితో మనం సహవాసము చేస్తున్నప్పుడు, ఆయన స్వరము మనం విన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క బిడ్డలారా, మనం ఒంటరిగా ఉన్న ఏ స్థితిలో ఉన్న దేవుడు మనలను మందగా చేసి దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నా వెనకాల వచ్చి ఆయన కూడా మంచి బలమైనడు. ఆయనకు అయ్యగారికి ఓతం ఇద్దామని నేను ఫస్ట్ 2వ గేర్ వేసి, అంతే. బండికి 4 గేర్లు ఉంటాయి. ఫస్ట్ గేరు, 2వ గేర్ వేస్తాను. 3-4 పరిశుద్ధరావు గారు వేసేస్తారు. ఇకనే ప్రభు దయని బట్టి, ఉన్న వాక్యాన్ని బట్టి ఎవరు వంతులు వాళ్ళుగా ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటారు దేవుని దయని బట్టి. అయితే చూడండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తాను దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ అంటాడు, అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబులకు నేను సర్వశక్తి దేవుడినని చెప్పాను. అంతవరకే. సర్వశక్తి దేవుడు అనగా ఆకాశమును, భూమిని, సర్వమును కలుగ చేసిన వాడు దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటటువంటి వాడు దేవుడై ఉన్నాడు. ఆయన సొంత లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు. ఒంటరి వారిని మందిగా చేస్తాడు. గృహం లేని వారికి గృహం ఇస్తాడు. ఇంకా చూస్తే రోగిని బలపరుస్తాడు. అలాగే బలహీనతలో ఉన్న వారిని బలపరుస్తాడు. ఇంకా చూస్తే దేవునికి బిడ్డలారా, నీ కోరిక ఏమైనదో నీ కోరికను సిద్ధింపచేసి నీ వాంఛను దేవుడు తీర్చేవాడే. ఆయన పేరే ఆకాశములకు, భూమికి సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించుకుందాం. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యగు యెహోవా అని ఆయనకి పేరు.
మోషేతో తెలియచేస్తున్నాడు, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను నా నామమును నేను వారికి పంచిపెట్టాను. కానీ ఇక్కడ తెలియచేసినటువంటి నామం ఏదో చూడండి, యెహోవాను నా నామమును నేను వారికి తెలియబడలేదు. ఏ నామం అంటండి ఇది? యెహోవా అను నామము. దాని యొక్క విలువ, దాని యొక్క బలము, దాని యొక్క శక్తి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు నేను చెప్పలా. అనగా దేవుని యొక్క బిడ్డలారా, మోషేతో ఏమి చెప్పాడంటే, నేను శక్తి కలిగినటువంటి దేవుడను, నా నామము వారి ఎదుట కనపరుచుకోలేదు. కానీ మోషేని నిన్ను నాయకుడిగా చేసి ఐగుప్తు దేశంలో చెర జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతానాన్ని నేను బయటికి తీసుకొస్తా. బయటికి తీసుకొచ్చేటప్పుడు నేనేం చేస్తానన్నాడు, నా యొక్క శక్తి సామర్థ్యాన్ని నీ ఎదుట ఐగుప్తులకు కనపరుస్తా. ఇశ్రాయేలీయులకు కూడా దేవుడేమన్నాడండి, కనపరుచుకుని నన్ను నేను మహిమపరుచుకుంటానన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంఘమా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీకు అనేక సార్లు ఆశీర్వాదాన్ని నీ ద్వార బంధముల దగ్గర ఉంచారు. ఎందుకు రోగిగా ఉన్నావంటే నీలో మూలుగు లేదు. అక్కడ చిన్న ప్రార్థన చూడండి, దాని కింద ఒక మాట చూసుకుంటే 5వ వచనములో, ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగులను విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఐగుప్తు అనే బానిసలు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానం ఉన్నది. మనము కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతానమే. ఈ త్రాగుడు, జోదం, వ్యభిచారం, దొంగతనం, నరహత్య, అసూయ, కక్షలు, పగలు, ద్వేషాలు, స్వప్నాతి బుద్ధి అనేటటువంటి పాపిష్టి రోగాలతో ఈ ప్రజల జనాంగం మునిగిపోయి ఉన్నారు. కనుక వారు దేవునికి ఏ పరిస్థితిలోనైనా మూలుగులనే ప్రార్థన, విజ్ఞాపన చేస్తే వారి మూలుగులు దేవుడు ఆలకించి వారితో తాను చేసిన నిబంధనలు జ్ఞాపకము చేసుకుంటానని దేవుడు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన తండ్రి, తల్లి, నీవు దేవుని ఎదుట నీకున్న బాధ, బలహీనతని, మూలుగులను నీవు ఎప్పుడైనా చేసావా? దేవునితో ఎప్పుడైనా నువ్వు కన్నీటి ప్రార్థన చేసుకున్నావా? వేదన చేసావా? నీకున్న బాధ అయిన, బలహీనతైన, రోగమైన, అప్పులైన, నీకున్న సిరి సంపదలైనా సరే, నువ్వు నమ్మిన స్నేహితులకు, నీ ఇంటి పక్కన వారికో, నీ ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలికే చెబుతావు, ఇది దేవుని వల్ల ఆశీర్వాదం వచ్చిందని ఎప్పుడైనా నువ్వు చెప్పావా? దేవుడైన యెహోవా అబ్రహాముతో నిబంధన చేశాడు. ఆ నిబంధనను దేవుడు ఇశ్రాయేలుల యొక్క మూలుగులను ఐగుప్తు దేశములో నుంచి వాళ్ళు మూలుగు పెట్టినప్పుడు బాగా మూలిగి, దేవా, మా తండ్రి అయిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని నీవు మాకు తెలుసు. ఈ ఐగుప్తు దేశానికి బానిసత్వముగా నీవు తీసుకొచ్చావని మాకు తెలుసు. కనుక అయ్యా, మా మనవిని ఆలకించండి, మా మూలుగులను జ్ఞాపకం చేసుకోమని ఏకముగా కూడి వారు ఏం చేశారంటే దేవుని నామమున ప్రార్థన చేసి మూలుగులతో విజ్ఞాపన చేశాడు. కనుక మోషేతో చెబుతున్నాడు దేవుడు, వారి విజ్ఞాపనను, వారి ప్రార్థనలను, ముఖ్యముగా వారి మూలుగులను ఏమంటున్నాడంటే నేను విన్నాను. నా ప్రియమైన తల్లి, ఒంటరి జీవితం అనుభవిస్తున్నావా? అందరూ ఉన్నా కానీ శాంతి సమాధానం లేదా? దేవుడు మానవ జీవితానికి మంచి చెడ్డలు ఎరిగేటటువంటి మనసు దేవుడు మనకిచ్చాడు. ఇదే జీవితము కాదు, ఇది శాశ్వతము కాదు. రక్షణ మారు మనసు పొంది ప్రభుతో సహవాసము చేసినప్పుడు, నువ్వెక్కడ రక్షణ పొందిన తర్వాత నీ వయసు అయిపోయి, లేక దేవుడు పిలుపుతో పిలుచుకుంటే శరీరం ఎక్కడ వివడబడి నీ కన్ను ఎప్పుడైతే ఇక్కడ మూయబడుతుందో, మహిమ కన్ను దేవుని ఎదుట తెరుచుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ కన్ను తెరవడానికి ఏం చేయాలి తెలుసా? నీవు మూలుగులతో ప్రార్థన చేయాలి, నువ్వు మూలుగులతో విజ్ఞాపన చేయాలి, నీ కుటుంబం కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఏ కుటుంబం అయితే రాత్రి కాల సమయంలో పడుకునేటప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకుంటుందో వారి సంతానాన్ని దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులనే ఆ యొక్క వంశములో దేవుడు చేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, సంసోను దేవుని చేత ప్రతిష్ఠ చేయబడి నాజీరు చేయబడిన వాడు. ఆయన బలవంతుడు. ఫిలిష్తీయులను కొట్టి చంపడానికి సంసోనును లేపాడు దేవుడని న్యాయాధిపతులు తెలియబడుతుంది.
అయితే సంసోను పుట్టక ముందే దేవుడైన యెహోవా తన తల్లిదండ్రులకు తెలియచేశాడు. అదేమనగా ఆయన పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడినవాడు, అనగా ప్రతిష్ఠ చేయబడినవాడు, వ్రత నియమములో నిలిచినవాడు, ఒక నిబంధనను ఆధారము చేసుకున్నవాడు. మనకు కూడా ఒక క్రమం, ఒక నిబంధన, ఒక కట్టుబాటు ఉండాలి ఆయన దయను బట్టి. అప్పుడు దేవుడు మన మొర్రను ఆలకిస్తాడు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థనకి వెళ్తున్నాం? మన కుటుంబాల అభివృద్ధి ఉన్నదా? మన జీవితాల్లో మూలుగుల ప్రార్థన ఉన్నదా? మన బ్రతుకులు మారే స్థితిలో ఉన్నాయా? ఒకసారి ఆలోచించి ప్రియమైన తండ్రి, మనం ఒక ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాము కనుక ఎవరైనాను చనిపోతే వాడు శత్రువైన, మిత్రుడైన, రక్త సంబంధి అయినా సరే అయ్యో చనిపోయాడని అంటాం అంతటితోని. అది కాదండి. అందరి విషయమై ప్రార్థన, విజ్ఞాపన ఎప్పుడైతే మనము చేస్తామో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వారి క్షేమము కోరి మనం ప్రార్థన చేశాము కనుక దేవుడు మనకు కూడా క్షేమం ఇచ్చునుగాక. హల్లెలూయా. సంసోను నాజీరు చేయబడినవాడు, ఫిలిష్తీయులను ఎదిరిస్తున్నాడు, బలము కలిగి అందరినీ కొడుతున్నాడు. నక్కల తోకలకు నిప్పు తగిలించి ఆ ఫిలిష్తీయుల చేలన్నీ తగులాడిపోయేటట్టుగా చేశాడు. సింహాన్ని చేశాడు, అన్నీ చేశాడు దేవుని బిడ్డరా. కానీ అక్కడ ఏమైందో తెలుసా? ఆయన దేవునికి భయపడటం మర్చిపోయి దేవుని సంఘమా డెలీలాతో చేయి కలిపి ఏం చేశాడంటే తన నిబంధన ఏం చేశాడు? సంసోను మర్చిపోయాడు. ప్రవక్తలైనా, అపోస్తులైనా, బిషపులైనా, సంఘ కార్పొరేలైనా, సంఘ పెద్దలైనా, విశ్వాసులైనా, కుటుంబీకులైనా, పేదవాడైనా, ధనికుడైనా సరే దేవుని యొక్క నిబంధన మాత్రం మర్చిపోకూడదు. ప్రతి మనిషికి సిగ్గు ఉండాలి దేవుని బిడ్డలారా. ఒక పని చెయ్యాలంటే మా అన్నయ్య ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, నా రక్త సంబంధం ఉంది, నా ఇంటి పక్కనోడు ఉన్నాడు, నా సేవకుడు ఉన్నాడు, లేకపోతే నా బంధువు ఉన్నాడు కనుక ఈ పని చేస్తే నాకే అవమానం కాదు, నా సంతానానికి కూడా అవమానం అని ఏం చేయాలండి? నీతి మాలిన పనులకు మనం ఏం చేయాలి? దూరముగా ఉండాలి, దూరముగా ఉండాలి దేవుని బిడ్డలారా. డెలీలాతో చేయి కలిపి సంసోను ఏం చేశాడంటే తన నిబంధనను మర్చిపోయాడు. లాలించింది, బుజ్జగించింది. సాతాను కూడా ఒక్కోసారి మనల్ని కూడా కబంధ హస్తాల్లో చిక్కింప చేసుకోవడానికి నీకు ఏదైతే లోకములో ఆశ ఉన్నదో, నీకు ఏదైతే లోకములో కోరిక ఉన్నదో దాని మీద నుంచి ఏం చేస్తుందంటే నీకు ప్రయోగం చేస్తుంది. అది సైతాను నీకేం చేస్తుంది? ప్రయోగం చేస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో సంసోను చెప్పేశాడు, నేను తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడినాను కనుక తల వెంట్రుకలు మంగళ కత్తితో తీయకూడదు. ఎప్పుడైతే తీస్తానో నాలో ఉన్నటువంటి బలము వెడలిపోవును, యెహోవా నాకు వెడలిపోతాడు అని తెలియచేసిన వాగ్దానము దేవునికి అది దేవుడు మరి యొక్క దేవుడు సంసోను తన తల్లిదండ్రులతో చేసిన నిబంధనలు ఏం చేశాడు తెలుసా? సంసోను మర్చిపోయి దేవుని బిడ్డలారా ఆ ఢిల్లీలాగా చెప్పేశాడండి. ఒక మాట చెప్పుకుందాం. ఈ రాత్రికాల సమయంలో మనము కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి, నేనంత గొప్పగా లేకపోతే విలువగేదో చెప్పడం అని కాదు, కానీ నాకు పెళ్ళైన 4 సంవత్సరాల దాకా బిడ్డలు లేకపోతే దేవుని బిడ్డ దేవునితో నేను ఒక నిబంధన చేస్తున్నా, దేవునితో నేను ఒక నిబంధన చేస్తున్నా. అయ్యా నాకు బిడ్డలు లేరు, అసలు బిడ్డలు పుడతారో లేదో నాకు తెలియదు, నా పరిస్థితి ఏంటో నాకు తెలియట్లేదు, కానీ నీతో నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను, నీతో నేను ఒక ప్రమాణము చేసుకుంటున్నాను. అదేదనగా నువ్వు నాకు బిడ్డలను ఇస్తే అనలేదు, దయచేసి గమనించగలరు. నువ్వు నాకు బిడ్డలను ఇస్తున్నావు అంటారు కదా, ఆలి లేదు, సూలు లేదు. కొడుకు పేరు ఏంటండి? యేసురత్నం. అర్థమైంది? అది తీసేయండి, అది కొట్టేయండి. లింగాలన్నీ దేవుడు తీసుకెళ్లి నరకంలో పడవేయను గాక. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. అయ్యలారా, మీరు కుర్చీ మీద కూర్చున్న వాళ్ళందరూ నా వెనక సీరియస్గా చూస్తున్నట్టు ఉంది. కొంచెం నవ్వుతూ ఉండండి, అప్పుడు నాకు కూడా ఫ్రీగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది, మీ ముఖాలు చాలా అందంగా ఉంటాయి. నవ్వండి, చాలా అందంగా ఉంటారు. వీళ్ళు చూడండి, సేవకులు రోజు 1 గంటన మాట్లాడతారు, ఎంత అందంగా ఉన్నాయో చూడండి వీళ్ళ ముఖాలు. విజయరాజు గారు నాకంటే చిన్నోడు లేతోడు, రేపల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడిగా దేవుడు చేశాడు. కలిపాల నుంచి దేవుడు ఒక ఇసిరిసిరితే వెళ్ళి హాలముల్లో పడ్డాడు. అర్థమైందండి? అక్కడ నుంచి ఒకసారి ఇసిరి ఇక్కడ కాదురా బాబు అంటే వచ్చి రేపలలో పడ్డాడు. అట్లా మరి ప్రభు దయని బట్టి ఇస్సాకయ్య గారు కూడా. కనుక అది చూడండి, ప్రభు దయలో అప్పుడప్పుడు మధ్యలో నవ్వుతూ ఉండాలి. నవ్వితే ముఖం అందంగా ఉంటుంది ప్రభు చిత్తాన్ని బట్టి. నువ్వు బెగ తీసుకుని ఉంటావు అనుకో, అట్లా బెగ తీసుకుపోయి శరీరం అంతా ముడతలు పడిపోద్ది. చిన్న వయసు అయినా కానీ పెద్ద వయసులా కనపడతారు. అయితే నేను అప్పుడు ప్రమాణం చేసుకున్న దేవునితో, నాయనా నువ్వు నాకు బిడ్డలను ఇస్తున్నావు,
ఇది గురువారం, ఈ రోజు వచ్చే ఆదివారం ప్రార్థన అయింటారు. నేను అప్పుడు పాస్టర్ గారిని కాదు, ఇది దేవుని బిడ్డ. 27 సంవత్సరాల క్రితం దేవునితో నేను చేసుకున్న ఒడంబడిక నిబంధన. నేను ఇక్కడ తెలియచేసేది అనగా, సంసోను నిబంధన మీరాడు కనుక ఫిలిష్తీయుల చేతిలోకి ఎత్తి కళ్ళు పీకించుకుని బానిసత్వంలోకి దిగిపోయాడు. ఏంటో తెలుసా మర్మం? నిబంధన ఏం చేశాడు? మీరిపోయాడు. అప్పుడు దేవునితో చెప్పాను, అయ్యా నువ్వు నాకు బిడ్డలను ఇస్తున్నావు కనుక ఇదిగో వచ్చే ఆదివారం వస్తుంది, నేను ప్రార్థనకి వెళ్ళొస్తా, వచ్చిన తర్వాత అన్నం తింటా. ఇక ఆదివారం రాత్రి నేనేం చేయను, నేను బ్రతికి ఉన్నంత వరకు ఆదివారం రాత్రి నేను అన్నం తినను ప్రభువా అనుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా కాలం నుంచి బిడ్డల్లోకి ఎదురు చూస్తున్నావా? చాలా కాలం నుంచి చదువుకుని ఉద్యోగం లేక ఎదురు చూస్తున్నావా? చాలా కాలమైంది బిడ్డలను కని వాళ్ళ అభివృద్ధిలోకి రావట్లేదని ఎదురు చూస్తున్నావా? నీ ఆశలు నెరవేర్చాలి, ఇల్లు కట్టుకోవాలని, నీ ఆశలు నెరవేర్చుకోవాలి, పశువులు అభివృద్ధి చెందాలని ఎదురు చూస్తున్న సోదరి సోదరుడా, దేవునితో ఒక ఒడంబడిక చేసుకో, దేవునితో ఒక ప్రమాణము చేసుకో, దేవుని ఎడల నిబంధన కలిగి ఉండు. ఆ దేవుడితో నేను చెప్పుకున్నా, ఇది మొదలుకొని ఆదివారం రాత్రి నేను భోజనము చేయను ప్రభువా అనుకున్నా. నవంబర్ 25 నుంచి దరిదాపుగా డిసెంబర్ 25 దాకా చాలా చోట్లకి రోజుకు ఒక చోట సెమీ క్రిస్మస్కి నేను అటెండ్ అవుతా, ప్రభు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి. శీతాకాలం దమ్ బిర్యానీ ప్లేట్లలో పెడతారు, గోంగూర వేస్తారు, దేవుని పెట్టారా, దానికి తోడు ఉల్లిపాయ వేస్తాడు, నిమ్మకాయ వేస్తాడు. ఆ మంచులో ఆ పొగ, ఆ యొక్క ప్లేట్లో నుంచి దమ్ బిర్యానీ ఆ పొగ వచ్చేటటువంటి ఆ పొగ నా యొక్క ఆ నాసిక రంధ్రములకు తాకినా సరే దేవుని ఆ సువాసన ఆగ్రహించినా సరే దేవునితో చేసుకున్న నిబంధన నేను మేరలేదు. సున్నితంగా చెబుతా. ఎవరైనా నాతోటి సేవకులు అడిగారు అనుకో, రాజుగారు తినవయ్య పలవ ఆదివారం రాత్రి సెమీ క్రిస్మస్ పెట్టారు కానీ అంటే, పర్లేదులేండి నేను తినలే ఇప్పుడు పర్లేదంట. అంతేగాని భేదమోహం వేసుకుని పాండపోడులాగా బుగ్గలన్నీ కిందకి జారేసుకుని నేను తినలయ్యా అని ఏనాడు అనలేదు. ఎందుకనగా దేవునితో నిబంధన అది. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడైతే అనుకున్నానో సంవత్సరం తిరిగి వచ్చే లోపు దేవుడు నాకు కుమార్తెని ఇచ్చాడండి. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించుకుందాం. ఒక్క బిడ్డనేమని అడిగా, ఒక్క కూతురుని, 2 కొడుకులను దేవుడు ఇచ్చాడు. నేను ఎప్పుడు ఎక్కడైనా చెబుతా, నాకు అప్పులున్నాయి, పేద స్థితి, సేవలో కన్నీరే, అవమానమే, దుఃఖమే, నిందయే. కానీ ఏనాడైనా సేవలోకి వచ్చి 21 సంవత్సరాల అనుభవములు ఈ సేవలోకి ఎంచుకొచ్చాను. దేవుడు నన్ను ఇంత కష్టపెడుతున్నాడని ఏనాడు ఒక్క రోజు కూడా అనలేదు. ఎందుకు తెలుసా? నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కనుక నేనేనాడు మేరలే. సంసోను బంధించబడ్డాడు, తీసుకెళ్ళారు. దయచేసి ఆలకించాలి. అయితే సంసోనికి ఎప్పుడైతే ఆ కురులు నెత్తి మీద నుంచి తీసివేశారు, వెంట్రుకలు మంగలి కత్తితో ఆ యొక్క నాజీరు చేయబడిన వాడి యొక్క వెంట్రుకలు తీసివేశారు, కళ్ళు పీకేశారు. దేవుడు ఎడబాసినని సంసోనికి తెలిసింది. ఎడబాసిన దగ్గర నుంచి సంసోను కష్టకాలములలో యెహోవాకు మూలుగులతో కూడిన ప్రార్థన చేశాడు. శ్రమ వస్తే, కన్నీరు వస్తే, వేదన వస్తే, దుఃఖం వస్తే, ఒంటరితనములో ఉంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్నవారు ఎవరునూ మన మొర్ర ఆలకించరు. నీ చేత రహస్యము చెప్పించుకుని చాటున నీ శత్రువుతో చెప్పి నీ ఎదుట అవమానకరముగా కులికే ఈ పాపిష్టి లోకం. కానీ దేవుడైన యెహోవాకి మనం ప్రార్థన చేసి మొర్ర పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తా తెలుసా? మన మూలుగులను దేవుడు వినుగాక. చెప్పాలి ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీల మూలుగులు వినిన దేవుడు, సంసోను యొక్క మూలుగు వినినటువంటి దేవుడు, మనందరి యొక్క మూలుగులు వినినటువంటి దేవుడు, ఆయన కృప, ఆయన ఏర్పాటును బట్టి మనల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? సర్వసత్యములోనికి నడిపి మన మూలుగులను విడి పాపిష్ఠైనటువంటి ఐగుప్తు దేశమని ఆ చెర బందీలుగా నిలిచినటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతానాన్ని మోషేని నాయకుడిగా చేసి ఏం చేశాడో తెలుసా? ఆయన కనాను దేశానికి నడిపించాడు. అక్కడ చెప్పాడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను వారికి నేను సర్వశక్తి గల దేవుడినని చెప్పాను, కానీ నా నామము యొక్క ప్రభావం వారికి చూపించలేదు. మోషే, ఫరో ఎదుట నీ ద్వారా నేను ఇశ్రాయేలీలందరూ నా శక్తి ప్రభావం ఏంటో వాళ్ళు తెలుసుకునేటట్లుగా నేనేం చేస్తాను తెలుసా? నా నామాన్ని నీ ద్వారా వాళ్ళందరి ఎదుట ఏం చేస్తానన్నాడు? కనపరుచుకుంటానన్నాడు. ఈ రాత్రికాల సమయంలో
దేవుని బిడ్డలారా, నీవు దేవుని ఎదుట నీ నీతిని కనపరుచుకోవాలి, నీ ప్రార్థన దేవుని ఎదుట కనపరుచుకోవాలి. అలాగే నువ్వు ప్రార్థన విజ్ఞాపన మూలుగానే తిండాలి. అభివృద్ధి చెందటానికి పాటలు పాడొచ్చు, వాక్యం చదవచ్చు, అలాగే వాక్యం చెప్పొచ్చు దేవుని బిడ్డలారా. అయితే దేవుడు మన ఎడల చేసిన నిబంధన వాగ్దానం మన ఎడల నెరవేర్చడానికి ఏంటో తెలుసా? ప్రార్థన అనే మూలుగు మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనే మూలుగు మనకున్నప్పుడు ప్రతి చెర నుంచి దేవుడు మనలను విడుదల చేయును గాక. చెప్పాలండి, ప్రతి శోధ నుంచి దేవుడు మనలను తప్పించి ఆశీర్వదించును గాక. మన మూలుగులను తప్పించి ఈ 2025 సంవత్సరం అనే దయా కిరీటమును దేవుడు మనల్ని నడిపించి ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. దయచేసి ఆయన కృపా ఏర్పాటును బట్టి ఇంత భాగ్యాన్ని నాకు ఇస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. దేవుని బిడ్డలారా, కుటుంబమా యథార్థత కలిగి, మంచి కలిగి, దేవుని ఎడల ఆయనతో సహవాసము చేస్తూ నిబంధన నీతిని ఆధారము చేసుకుని ప్రభువుతో సహవాసం వచ్చి నీ మూలుగు దేవుడు వింటాడు, నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీకున్న ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడని ఈ రాత్రికాల సమయంలో తెలియచేస్తున్నాం. 2025 సంవత్సరపు 21వ వార్షికోత్సవ క్రీస్తు రక్షణ సువార్త సభలకు విచ్చేసి ఈ 3 దినాలు మాతో సహకరించిన మీ అందరికీ మా హృదయపూర్వక శుభవందనాలు తెలియచేస్తూ, మా గురించి ప్రార్థించని వేదికను అలంకరించిన పెద్దలు, మీ గురించి కూడా మేము నిత్యం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం. అనుదినం దైవ సేవకులు, మాకున్న ఒకే ఒక ఆయుధం, మా సంఘం అంతా దేవుని బిడ్డరా నన్ను ఎంతో ప్రేమిస్తుంది, నేను కూడా వారి ఎడల ప్రేమిస్తా. అందరికీ భయపడతా ఉండాలి. భయపడతాను నేను కూడా. ఎందుకు తెలుసా? మన బంధువని కాదు, మన రక్త సంబంధాన్ని కాదు, మన విశ్వాసాన్ని కాదు, మన గ్రామం అని కాదు. మనము ఎప్పుడైతే దేవుని బిడ్డరా దేవుని నామానికి భయపడతామో అప్పుడు ప్రజలు మనకేం చేస్తారండి? భయపడతారు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించుకుందాం. నీ నీతి ప్రవర్తనను బట్టి నీ శత్రువుని దేవుడు మిత్రుడిగా చేస్తాడు. ఈ రాత్రి ఏమి ఆశపడుతున్నావు? ఈ రాత్రి ఏమి కోరుకుంటున్నావు? ఈ క్రీస్తు రక్షణ సువార్త సభలు ముగించబడుతున్నాయి. నా మీద, నా భుజ స్కంధాల మీద శిలువ సువార్త భారాన్ని దేవుడని యెహోవా మోపి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు పాపుల కోసం ఈ లోకానికి వచ్చాడని సువార్త ప్రకటిస్తున్నాము కనుక ఇంత గెలవాలి కనుక ఆయన దయలో రేపల్లె పట్టణం 2వ వార్డుని కేంద్రంగా ఏర్పాటు చేసుకుని సియోను ప్రేయర్ ఫెలోషిప్ సహవాసములో సువార్త పరిచయలో ఈ రాత్రి సత్య సువార్తను ప్రకటిస్తూ నా వంతుగా దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ఈ యొక్క 3 దినాలు పగలు రాత్రులు ప్రభు పాద సన్నిధిలో చేరి ఈ వాక్యాన్ని అలాగే స్వార్థ సభలను దేవుని ఎదుట మీకు అప్పగిస్తున్నాను. నమ్మండి, బాప్తిసం తీసుకో, మారు మనసు పొందు, ప్రభుతో సహవాసం వచ్చే నీతియుక్తమైన జీవితాన్ని అనుసరించు, మూలుగుల ప్రార్థన చేసుకో. తగిన కాలం ఒకటి వస్తుంది. చేను కోత కోయడానికి తగిన కాలం వస్తుంది. చెట్టు ఫలాలు ఫలించడానికి ఒక కాలం వస్తుంది. పెళ్లి చేయడానికి ఒక కాలం వస్తుంది. బిడ్డలు పుట్టడానికి ఒక కాలం వస్తుంది. రక్షణ రావడానికి ఒక కాలం వస్తుంది. నీ మొదన్న శాపం తొలగడానికి ఒక కాలం వస్తుంది. ఆ కాలమే ప్రభు అయిన దేవుడండి. హల్లెలూయా. కాలగతులు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి కనుక ఈ రాత్రి కాల సమయంలో ఇటు కృపతో మనం ఆయన నిబంధనను జ్ఞాపకము చేసుకుని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనకిచ్చాడు కనుక ఈ రాత్రి పరిపూర్ణమైన మనస్సుతో ఆత్మవిశ్వాసముతో నా ప్రియమైన తల్లి, తండ్రి, నీతిని అనుసరించి నడువు. నేను నీతిగా ఉన్నానని చెప్పుకోవడం కాదు. మనం ఎక్కడైనా తప్పు చేస్తే అది దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆకాశ పక్షుల ద్వారా తీసుకొచ్చి ఎక్కడ చెప్తాడండి? మనము నివసించే చోట చెబుతాడు. మొదట దేవునికి భయపడండి, తర్వాత ప్రజలు ఎదుట భయపడండి, నీతి కలిగి ఉండండి, దేవునితో సహవాసం చేయండి. ఆయన తప్పక దేవుడు దీవిస్తాడు. అటువంటి కృపా, ప్రేమ, దీవెన, ఆశీర్వాదములు మనకు, మన కుటుంబాలకు కలిగినట్లుగా ప్రతి ఒక్కరు దీవెన ఆశీర్వాదాలతో పొందుకోవాలని నా అనుదిన ప్రార్థన అయినది. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను దీవించి ఆశీర్వదించును గాక. చెప్పాలి ఆమేన్. హల్లెలూయా. అందరం